నేడు చాలా మందిలో సయాటిక సమస్యను చూస్తున్నాం. ఈ యొక్క సయాటిక నర్వ్ అనేది డిస్క్ ప్రాంతంలో ప్రెస్ కావడం వల్ల కాలు మొత్తం తిమ్మిరి వచ్చి అలాగే పెయిన్ కూడా ఎక్కువగా ఉండి కదలిక ఇబ్బందిగా మారడం అనే సమస్యను నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులు అలాగే ఈ సమస్యలో ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సయాటిక సమస్య అనేది వచ్చినప్పుడు కాలు మొత్తం నొప్పి రావడం, అలాగే తిమ్మిరిగా అనిపించడం, నడుము యొక్క ప్రాంతం నుండి కాలు వేళ్ళ వరకు పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉండి మూమెంట్ అనేది ఇబ్బందిగా మారడం, అలాగే రాత్రి వేళల్లో పడుకున్నప్పుడు కాలు తీవ్రంగా నొప్పితో లాక్క రావడం అనే సమస్యను ఈ యొక్క సయాటిక సమస్యలో చూస్తుంటాం. ప్రధానంగా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళలో, ఎక్కువసేపు కూర్చుండి వర్క్ చేసే వాళ్ళలో, అలాగే కదలకుండా ఒకే చోట ఉండడం వల్ల కూడా ఈ యొక్క సమస్యను నేడు చాలా మంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ముఖ్యమైన హోమియో మందులు చూసినట్లయితే ప్రధానంగా గ్నాఫాలియం అనే హోమియో మందు ఈ యొక్క సయాటిక సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే వీరిలో పెయిన్ తీవ్రతతో పాటు ఎక్కువగా నొప్పి రావడం, ఆ నొప్పి అనేది షార్ప్గా ఉండడం, అలాగే తిమ్మిరి కూడా ఎక్కువగా రావడం, దాంతోపాటు కాలు మూమెంట్ కూడా ఇవ్వలేకపోవడం, రాత్రి వేళల్లో నిద్ర పట్టకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క గ్నాఫాలియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక ముఖ్యమైన హోమియో మందు బ్రయోనియా. సయాటిక సమస్య అనేది బ్రయోనియాలో చూసినట్లయితే ముఖ్యంగా వీరికి పెయిన్ తీవ్రత అనేది కుట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి మూమెంట్ కూడా తీవ్రమైన అవస్థతో కూడి ఉంటుంది. చిన్న మూమెంట్ను కూడా వీరు భరించలేకపోవడం గమనించవచ్చును. ఎటువంటి కదలికైనా కూడా నొప్పిగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క బ్రయోనియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరు ఎక్కువగా దాహాన్ని కలిగి ఉంటారు, నీళ్లు కూడా ఎక్కువ తాగుతుంటారు, అయినా కూడా మలబద్ధకం సమస్యతో బాధపడడం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి ఇంటిపైన ఎక్కువగా బెంగ ఉంటుంది. ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళాలనే ఆలోచనను వీరు కలిగి ఉంటారు. ఇలాంటి మానసిక లక్షణాలను కలిగి ఉండి ప్రతి కదలిక నొప్పిగా మారుతున్న సందర్భంలో ఈ యొక్క బ్రయోనియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే సయాటిక నొప్పి తీవ్రతకు మరొక ముఖ్యమైన హోమియో మందు హైపరికం. ఈ మందు ఎప్పుడైతే ఇంజురీ జరుగుతుందో, ఇంజురీ జరిగినప్పుడు నరువు ప్రాంతం అనేది ప్రెస్ గురి కావడం వల్ల నాడుల ఒత్తిడి వల్ల తీవ్రమైన నొప్పి వచ్చి కనీసం ముట్టుకున్నా కూడా నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు ఈ యొక్క హైపరికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ సమస్యకు మరొక ముఖ్యమైన హోమియో మందు రూటా. ఎప్పుడైతే తీవ్రమైన స్ట్రెయిన్ గురై లేదంటే లాంగ్ జర్నీస్ ఎక్కువ చేయడం వల్ల ఓవర్ స్ట్రెయిన్ గురైన సందర్భంలో సయాటిక నొప్పి అనేది వచ్చి బాధిస్తున్నప్పుడు రూటా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే లాంగ్ జర్నీస్ చేయడం వల్ల కానీ ఏదైనా పని తీవ్రంగా చేయడం వల్ల కానీ నరువు అనేది ప్రెజర్ గురై కాలు పొడుగుతా నొప్పి వస్తున్న సందర్భంలో ఈ యొక్క రూటా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో సయాటిక నొప్పి తీవ్రతను తగ్గించడానికి చాలా మందులు ఉంటాయి. లక్షణాలను బట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సయాటిక సమస్యను త్వరగా అధిగమించవచ్చును. ఇదే సమస్య గురించి గత వీడియోలో ఈ సమస్యకు మరో ముఖ్యమైన 3 హోమియో మందుల గురించి తెలుసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఈ మందులు కూడా ఈ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటాయి. సమస్య తీవ్రతను బట్టి మందులు వాడుకున్నట్లయితే త్వరగా ఈ యొక్క సయాటిక సమస్య నుండి బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.